ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ TCL కమాండ్. సో ఈ కమాండ్ ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం మిడిల్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, డేటాబేస్ క్రాష్ వచ్చినా, ట్రాన్సాక్షన్ సరిగ్గా జరగకపోయినా, క్రెడిట్ అయిన అమౌంట్ డెబిట్ అవ్వకపోయినా, సో ఈ టైప్ ఆఫ్ మనం సినారియోస్ ఫేస్ చేసినప్పుడు ఎట్ ద ఎండ్ ఫైనల్గా రిజల్ట్ అనేది గుడ్ రిజల్ట్ రావడానికి, సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఏ అనే పర్సన్ దగ్గర నుంచి బి అనే పర్సన్కి క్రెడిట్ అవ్వాలి అమౌంట్. అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వేయాలనుకుందాం. బి అనే పర్సన్ రిసీవ్ చేసుకోవాలి. లైక్ ఏ అనే పర్సన్ క్రెడిట్ చేయాలి బి అనే పర్సన్కి అమౌంట్, బి అనే పర్సన్ డెబిట్ చేసుకోవాలి ఏ అనే పర్సన్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ 100 రూపీస్ బి అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయింది ఏ అనే పర్సన్కి. బి అనే పర్సన్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. బి అనే పర్సన్కి రాలా, డెబిట్ అవ్వాలి అమౌంట్. ఏ అనే పర్సన్కి క్రెడిట్ అయ్యే అమౌంట్ బి అనే పర్సన్కి డెబిట్ అవ్వలేదు. సో మధ్యలో ఈ మనీ ఏమయ్యాయి, డేటాబేస్ క్రాష్ అవ్వచ్చు, ఎర్రర్స్ రావచ్చు. సో ఇలాంటి సినారియోస్లో మనీ అనేది ఏ అనే పర్సన్ లూజ్ అయిపోయాడు, బట్ బి అనే పర్సన్ గెయిన్ అవ్వలేదు. సో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి దీన్ని సినారియోగా తీసుకొని ఈ TCL కమాండ్స్ అనేది ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. సో ఈ మధ్యలో లూజ్ అయిన అమౌంట్ ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్కి క్రెడిట్ అయిపోతుందా, ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్ సేఫ్గా డెబిట్ అవుతుందా? సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ ఈ 2 పర్సన్ ఫేస్ చేసే సినారియోని TCL కమాండ్ ఎలా ఓవర్కమ్ చేస్తుందంటే, ఎప్పుడైతే ఏ అనే పర్సన్ ట్రాన్స్ఫర్ చేశాడు బి అనే పర్సన్కి, అది ఒకవేళ అవ్వకపోతే ఎల్స్ కేసులో ఏం జరుగుతుందంటే సేఫ్ పాయింట్స్ అనేవి కొన్ని పెడతారు, అంటే చెక్ పాయింట్స్ పెడతారు. సో ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే బి అనే పర్సన్కి ఒకవేళ లేకపోయినా టైం తీసుకున్న ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏ అనే పర్సన్ మనీ లూజ్ అవ్వకుండా చేస్తుంది, అంటే రిటర్న్ బ్యాక్ అవ్వటం కానీ. TCL కమాండ్స్, ద కమాండ్స్ ఆర్ రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, కమిట్. సో రోల్ బ్యాక్ ఏంటంటే అండూస్ ఆల్ ద చేంజెస్ ఇన్ ద కరెంట్ ట్రాన్సాక్షన్. సో ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు మనం నార్మల్గా అండూ ఆప్షన్ ఎలా యూజ్ చేస్తాము అంటే డిలీట్ చేసినవి మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసుకోవాలంటే, అలాంటప్పుడు అండూ ఎలా వాడతామో మనము ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు రోల్ బ్యాక్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినప్పుడు, కరెంట్ ట్రాన్సాక్షన్లో ఉన్నప్పుడు, ప్రెజెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా రికార్డ్స్ మనం రిట్రీవ్ చేసుకోవాలని డిలీట్ చేసినవి కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు రిటర్న్ బ్యాక్ చేసుకోవాలంటే రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ అవుతుంది. సో ద సింటాక్స్ ఈస్ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ నేమ్. రోల్ బ్యాక్ టు అంటే సింటాక్స్ కాన్స్టెంట్ వర్డ్. సేవ్ పాయింట్ అంటే ఏంటంటే మనము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏది సేవ్ చేసుకోవాలనుకున్నాం పర్టికులర్ రికార్డ్ దగ్గర ఇక్కడ వరకు ఉన్నాయని సేవ్ చేయాలి. సో అలాంటప్పుడు అక్కడ ఒక నేమ్ పెట్టుకుంటాం అన్నమాట, చెక్ పాయింట్ లాగా నేమ్ పెట్టుకుంటాము. సో దిస్ ద సింటాక్స్, దిస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ సేవ్ పాయింట్ ఏంటంటే మనము రోల్ బ్యాక్ చేసుకునేటప్పుడు, రోల్ బ్యాక్ చేసుకోవాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్లో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఆ ట్రాన్సాక్షన్లో మనం ఎయిదర్ కమిట్ యూజ్ చేయొచ్చు ఆర్ రోల్ బ్యాక్ యూజ్ చేయొచ్చు. సో ఈ 2 కమాండ్స్ ఏదైనా ఒకటే యూజ్ చేయొచ్చు. సో కమిట్ అనేది ఒకసారి యూజ్ చేయగలం, అంటే చేసిన మోడిఫికేషన్స్, చేసిన చేంజెస్, ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి పర్మనెంట్గా సేవ్ చేయమని. సో రోల్ బ్యాక్ కమాండ్ మనం మల్టిపుల్ టైం యూజ్ చేయొచ్చు. అది కూడా ఎలా అంటే సేవ్ పాయింట్ యూజ్ చేసి చేయొచ్చు. సేవ్ పాయింట్స్ ఏం చేస్తుందంటే మనం ఎంటర్ చేసిన తర్వాత కానీ, సో ఇక్కడ వరకు సేవ్ చేయాలి, సో తర్వాత నేను రోల్ చేయాలన్నప్పుడు సో ఈ ప్లేస్ వరకు రోల్ బ్యాక్ చెయ్యి, సో ఇక్కడ నుంచి చేయకూడదు, ఇవి పర్మనెంట్ అయిపోయాయి, అలాంటప్పుడు ఒక సెక్షన్స్గా సేవ్ పాయింట్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్రాజెక్ట్ మనకి మల్టిపుల్ మాడ్యూల్స్కి ఎలా డివైడ్ చేసుకుంటాం, లైక్ ఇదొక సెక్షన్ నెక్స్ట్ ఇదొక సెక్షన్, అలా ఎలా అయితే చేస్తామో ఒక ట్రాన్సాక్షన్ కూడా అలాగే కొన్ని ట్రాన్సాక్షన్ ఒక సెట్గా, మళ్ళీ నెక్స్ట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఒక సెట్గా,
సో అలా ఒక చెక్ పాయింట్స్ పెడతాము. సో చెక్ పాయింట్స్ పెట్టేది ఏంటంటే సేవ్ పాయింట్ అనమాట. సో సేవ్ పాయింట్ ఒక నేమ్తో ఇచ్చినప్పుడు నెక్స్ట్ రోల్ బ్యాక్ ఎక్కడ వరకు జరగాలో అక్కడ ఒక నేమ్ ఇస్తాం. సో దట్ ఈస్ వాట్ సేవ్ పాయింట్ ఈజ్. సో సింటాక్స్ ఆఫ్ సేవ్ పాయింట్ ఈజ్ సేవ్ పాయింట్ నేమ్. ఇక్కడ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ నేమ్ ఏమి ఇచ్చామో సో సేమ్ హియర్ ఆల్సో సేవ్ పాయింట్ నేమ్. సో దిస్ ఈజ్ అ సింటాక్స్. నెక్స్ట్ కమిట్ ఏంటంటే మనం చేంజెస్ అన్నీ చేసాం, మోడిఫికేషన్స్ అన్నీ చేసాం, పర్మనెంట్గా సేవ్ చేసేవచ్చు. సో అలాంటప్పుడు కమిట్ కమాండ్ యూజ్ చేయగానే ట్రాన్సాక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. ఇంక సో ట్రాన్సాక్షన్ అయిపోయింది ఇంకా అని చెప్పి. సో దిస్ ఈజ్ ద కమిట్.